ఐపీఎల్ 2024లో అంచనాలకు మించి సాగింది. ఈ సీజన్లో టైటిల్ ఫేవరెట్గా బరిలోకి దిగిన ముంబై లీగ్ దశలోనే ఇంటి ముఖం పట్టింది. ఎవరూ ఊహించిన విధంగా కోల్కతా, రాజస్థాన్ అదిరిపోయే ఆట తీరుతో దూసుకుపోతున్నాయి. ముఖ్యంగా ఈ సీజన్లో యంగ్ క్రికెటర్లు కుమ్మేశారు. ఫ్రెషర్స్గా బరిలోకి దిగి సంచలనాలు సృష్టించారు. మరోవైపు వేలంలో కోట్ల ధర పలికిన కొందరు స్టార్ క్రికెటర్లు మాత్రం తుస్సుమనిపించారు. తమ ధరకు తగ్గట్టు ఆట తీరును కనబరచలేకపోయారు. ఆ స్టార్ క్రికెటర్లు ఎవరంటే అల్జరీ జోసెఫ్. వెస్టిండీస్ పేసర్ అల్జరీ జోసెఫ్ 11.50 కోట్లకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు దక్కించుకుంది. ఐపీఎల్లో అత్యధిక ధర పలికిన వెస్టిండీస్ క్రికెటర్లో ఒకరిగా అల్జరీ జోసెఫ్ నిలిచాడు. ఈ సీజన్లో 3 మ్యాచ్లు మాత్రమే ఆడిన అల్జరీ జోసెఫ్ కేవలం ఒకే ఒక వికెట్ తీసి దారుణంగా నిరాశపరిచాడు. ధారాళంగా పరుగులు ఇవ్వడంతో అతన్ని బెంగళూరు మేనేజ్మెంట్ పక్కన పెట్టేసింది. నెక్స్ట్ స్పెన్సర్ జాన్సన్. ఆస్ట్రేలియన్ క్రికెటర్ స్పెన్సర్ జాన్సన్ను గుజరాత్ టైటన్స్ 10 కోట్లకు కొన్నది. బిగ్ బాష్ లీగ్లో అత్యధిక వికెట్లు దక్కించుకున్న బౌలర్గా నిలిచి రికార్డు క్రియేట్ చేసిన జాన్సన్ ఐపీఎల్లో మాత్రం ఈ జోరును కొనసాగించలేకపోయాడు. 5 మ్యాచ్లు ఆడిన జాన్సన్ కేవలం 4 వికెట్లు మాత్రమే తీశాడు. నెక్స్ట్ సమీర్ రిజ్వీ. దేశవాళీ క్రికెట్లో పరుగులు వరద సాధించిన సమీర్ రిజ్వీని చెన్నై సూపర్ కింగ్స్ 8.4 కోట్స్కి సొంతం చేసుకుంది. ఐపీఎల్ వేలంలో కేవలం 20 లక్షల బేస్ ధరతో ఎంట్రీ ఇచ్చిన అతనిని చెన్నై భారీ ధరకు కొనుగోలు చేయడంతో అందరి దృష్టి సమీర్ రిజ్వీపై పడింది. 8 కోట్లకు ఏమాత్రం న్యాయం చేయలేకపోయాడు సమీర్ రిజ్వీ. 8 మ్యాచ్ల్లో కేవలం 51 పరుగులు మాత్రమే చేశాడు. ఈ ఐపీఎల్లో అతడి హయ్యెస్ట్ స్కోర్ 21 రన్స్ మాత్రమే. నెక్స్ట్ రోమన్ పవెల్. వెస్టిండీస్ హిట్టర్ రోమన్ పవెల్ని రాజస్థాన్ రాయల్స్ 7,40,00,000కు ఐపీఎల్ వేలంలో పోటీ పడి మరీ కొన్నది. గత సీజన్లో సిక్సర్ల వర్షం కురిపించిన ఈ హిట్టర్ ఈసారి మాత్రం తుస్సుమన్నాడు. 7 మ్యాచ్ల్లో 16 యావరేజ్తో 81 రన్స్ మాత్రమే చేశాడు. దాంతో రాజస్థాన్ అతన్ని పక్కన పెట్టేసింది. నెక్స్ట్ షారుఖ్ ఖాన్. డొమెస్టిక్ క్రికెట్లో హిట్టింగ్కి మారుపేరుగా నిలిచిన షారుఖ్ ఖాన్ ఐపీఎల్లో మాత్రం పరుగులు చేయడానికి చాలా ఇబ్బందులు పడుతున్నాడు. 7 మ్యాచ్ల్లో కలిపి 127 రన్స్ మాత్రమే చేశాడు. అలాగే మరికొందరు క్రికెటర్లు కూడా తమ ధరకు తగ్గట్లు ఆడలేకపోయారని విమర్శలు వస్తున్నాయి. మా కంటెంట్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.